ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ నేతల నివాళులు. రాష్ట్రంలో ప్రజాపాలనకు ఆమె స్ఫూర్తి అన్న సీఎం రేవంత్. జీహెచ్ఎంసీ హెచ్ఓడీలతో మేయర్ సమీక్ష. ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలని ఆదేశం. అమీన్పూర్ పెద్ద చెరువు కబ్జాపై స్థానికుల ఫిర్యాదులు. నిర్ధారణ అయితే చర్యలు తప్పవన్న రంగనాథ్. సిటీలో ఎలివేటెడ్ కారిడార్లను నిర్మించనున్న ప్రభుత్వం. భూసేకరణ చేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశం. నగరంలో 1000 కిలోమీటర్ల పైప్ లైన్లకు డీసిల్టింగ్ పూర్తి. 80,000 మ్యాన్ హోల్స్ శుభ్రం చేశామన్న జలమండలి. హైదరాబాద్ లోని మాదాపూర్లో ఓ బిల్డింగ్ వన్ సైడ్ ఒరిగింది. దీంతో ఆ బిల్డింగ్ చుట్టుపక్కల ఇండ్లలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు పోలీసులు. ఒక బిల్డింగ్ పక్కనే మరో భవన నిర్మాణానికి లోతైన గుంత తీశారు. దీంతో పక్కనే ఉన్న బిల్డింగ్ వన్ సైడ్ ఒరిగింది. మరింత సమాచారం ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, బిల్డింగ్ ఘటనపై అప్డేట్స్ ఏంటి? ఈ మాదాపూర్ లో ఉన్నటువంటి సిద్దిక్ నగర్ లో ఓ అపార్ట్మెంట్ పక్క కొరగడంతో కూడా అందులో నివాసం ఉంటున్న వాళ్ళంతా ఇదేసిన భయభ్రాంతులకు గురై బయటకు పరుగులు తీశారు స్థానికులు. అయితే ఈ ఒరిగిన అపార్ట్మెంట్ కు పక్కనే మరో కన్స్ట్రక్షన్ సంబంధించి అక్కడ గుంతలు తవ్వటంతో పెద్ద ఎత్తున ఈ బిల్డింగ్ ఒరిగింది అనేది మాత్రం స్థానికులు చెప్తున్నారు. ఈ విషయం పైన ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి మాదాపూర్ పోలీసులు చేరుకున్నారు. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికార యంత్రాంగం అంతా మొత్తం మీద అందులో నివాసం ఉంటున్న వాళ్ళందరినీ బయటికి రప్పించి ఒక్కొక్కరిని స్థానికంగా ఉన్నటువంటి షెల్టర్ లోకి తరలిస్తున్నారు. అంతేకాకుండా ఒకేసారిగా ఈ బిల్డింగ్ ఒరిగిపోవడంతో మొత్తం దానికి ఆనుకొని ఉన్నటువంటి కొన్ని నివాసాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళంతా కూడా చాలా బిక్కుబిక్కుమంటూ కూడా కాలం వెల్లదిస్తున్నారు. అయితే ఈ అపార్ట్మెంట్ కు పక్కనే గుంతలు తవ్వడంతో మొత్తం మీద ఈ బిల్డింగ్ ఒరిగింది అనేది మాత్రం ఇప్పటికీ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా ఈ నిర్మాణం సంబంధించిన వ్యవహారంలో ఈ గుంతలు తీసినటువంటి క్రమంలోనే ఇదంతా చోటు చేసుకుంది. దీన్ని ముందస్తుగా ఎలాంటి ప్రికాషన్స్ కూడా పక్కపట్టి బిల్డింగ్ వాళ్ళు తీసుకోలేదు అనే విషయాలపైన కూడా అధికార యంత్రాంగం అంతా కూడా మరి ఆ పక్కకు ఒరిగేటువంటి బిల్డింగ్ నుంచి ప్రజలను అంటే అందులో నివాసం ఉంటున్నటువంటి వారినందరినీ బయటికి తీసుకొచ్చేసి వాళ్ళ ప్రాణాలు రక్షించేందుకు గాను, అదేవిధంగా ఇతరత్ర పక్కనే ఉన్నటువంటి చుట్టుపక్కల బిల్డింగ్ కు ఆనుకొని ఉన్నటువంటి మిగతా నివాసాలు ఏవైతే ఇల్లు ఉన్నాయో ఆ ఇంట్లో ఉన్న వారందరినీ కూడా పూర్తిగా బయటికి రప్పిస్తున్నారు. మొత్తం మీద ఇప్పుడు ఈ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చిన తర్వాత ఆ బిల్డింగ్ డిమాలిషన్ చేయడమా లేకుంటే మళ్ళీ వేరే ఏదైనా సపోర్ట్ చేసి తదుపరికి సంబంధించినటువంటి ప్లానింగ్ ఏం చేయాలనేది అధికార యంత్రాంగం దీనిపైన ఒక చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ధనరాజ్.
హైదరాబాద్లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 107వ జయంతి కార్యక్రమాలు నిర్వహించారు హస్తం నేతలు. జూబ్లీహిల్స్లోని నివాసంలో ఇందిరా ఫోటోకు అంజలి ఘటించారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో చేస్తున్న పాలనకు ఇందిరాగాంధీ స్ఫూర్తి అన్నారు సీఎం. నాంపల్లిలోని గాంధీ భవన్లో ఇందిరా ఫోటోకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు కాంగ్రెస్ నాయకులు నివాళులు అర్పించారు. నక్లెస్ రోడ్లోని ఇందిరా విగ్రహానికి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అంజలి ఘటించారు. దేశానికి ఆమె చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు కాంగ్రెస్ నేతలు. మాజీ ప్రధాని భారతరత్న ఇందిరాగాంధీకి నివాళులర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని నివాసంలో ఇందిరా ఫోటోకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా దేశానికి ఇందిరాగాంధీ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు సీఎం. కార్యక్రమంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, కాంగ్రెస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు. అంతకుముందు ఇందిరమ్మ అంటే ఇప్పటికీ పేదల సంక్షేమ సిద్ధాంతమని, ప్రజాపాలనకు ఆమెనే స్ఫూర్తి అని ట్వీట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. వికారాబాద్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భారత మొదటి మహిళా ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు కాంగ్రెస్ నేతలు. ఆమె చిత్రపటానికి నివాళులు అర్పించారు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. దేశానికి ఇందిరాగాంధీ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు కాంగ్రెస్ నాయకులు. హైదరాబాద్లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 107వ జయంతి నిర్వహించారు కాంగ్రెస్ నేతలు. నక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి గీతారెడ్డి మాజీ ప్రధానికి అంజలి ఘటించారు. దేశానికి ఇందిరాగాంధీ చేసిన సేవలను గుర్తు చేశారు హస్తం నేతలు. నాంపల్లి గాంధీ భవన్లోనూ ఇందిరాగాంధీ జయంతి కార్యక్రమాలు జరిగాయి. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇందిరా ఫోటోకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఉక్కు మహిళగా దేశ ప్రగతిని ఇందిరా ప్రపంచానికి చాటి చెప్పారని గుర్తు చేసుకున్నారు కాంగ్రెస్ నేతలు. భారతదేశాన్ని పేదరికం నుంచి అభివృద్ధి చెందుతున్న దేశంగా మార్చిన ఘనత మాజీ ప్రధాని ఇందిరాగాంధీదే అన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. పేదరిక నిర్మూలన కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారన్నారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నక్లెస్ రోడ్లోని ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు వివేక్. ఇందిరతో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ రోజులలో 20 సూత్రాల ప్రోగ్రాం వారు ప్రారంభం చేయడం జరిగింది. వారు ఎప్పుడు కూడా బీద ప్రజలను ఎట్లా పైకి తీసుకురావాలి, అన్ని పోస్టులలో కూడా కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో సమానంగా అన్ని కాస్ట్లు, క్రీడ్లు, రిలీజన్ వాళ్ళందరికీ కూడా సమానంగా చూస్తూ ఈ దేశాన్ని ముందుకు నడిపించడం జరిగింది. ఆ రోజులలో ప్రెసిడెంట్ నిక్సన్ ప్రపంచంలోనే ఒక పెద్ద లీడరు. అందరూ యుఎస్ఏ ప్రెసిడెంట్ అంటే భయపడేది. కానీ ఇందిరాగాంధీ గారు వారు నిక్సన్తో భయపడకుండా ఏదైతే నాన్ అలైన్డ్ స్టాండ్ తీసుకోవాలో అప్పుడు ఇందిరాగాంధీ గారు తీసుకోవడం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి కార్యక్రమాలు నిర్వహించారు కాంగ్రెస్ నేతలు. దేశానికి ఇందిర చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు హస్తం నాయకులు. ఎస్సీ వర్గీకరణ అనేది తప్పుడు నిర్ణయమన్నారు చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి. హైదరాబాద్లోని గాంధీనగర్లో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. డిసెంబర్ 1న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగే మాలల సింహగర్జన సభకు అధిక సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. మాలల హక్కులను కాపాడుకోవడానికి అందరూ కలిసికట్టుగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు ఎమ్మెల్యే వివేక్. మాలల సంఖ్య మన తెలంగాణలో సెకండ్ లార్జెస్ట్, అంటే అన్నిటికన్నా కాస్ట్ల మనది 2వ స్థానంలో ఉంటుంది. అంటే అన్నిటికన్నా పెద్ద లార్జెస్ట్ మెజారిటీ అంటే సెకండ్ లార్జెస్ట్, అంటే అన్ని కులాలు పైనుంచి చూసుకుంటే మనది 2వ స్థానంలో ఉన్నది. అంటే మనం 30 లక్షల మంది ఉన్నాం. మనం 30 లక్షల మంది ఉన్నామంటే మనకు గౌరవం రావాలనా వద్దా? మీరు చెప్పండి. గౌరవం ఎప్పుడు వస్తుందా? మన బలం చూపించినప్పుడు వస్తుంది. అయితే మనము గౌరవం కల్పించుకోవాలన్నా, మన హక్కులు మనం సాధించుకోవాలన్నా కానీ మనము మన సత్తా చూపించాలి. ఆ సత్తా చూపించడానికే మనం 1 డిసెంబర్ నాడు ఇలా బహిరంగ సభ పెట్టుకున్నాం. ఎప్పుడన్నా పెట్టుకున్నామో మన మీటింగ్ పెద్దగా పెట్టుకోలేదు కదా. కానీ పెట్టుకున్నప్పుడు ఏమైంది, చాలాసార్లు మనం అందరము పోయి
పార్టిసిపేట్ చేస్తేనే మనం అందరం పోయి ఆ మీటింగ్లో అటెండ్ చేస్తేనే అది విజయవంతం అవుతుంది. అవునా కదా? కానీ ఇంట్లో కూర్చుంటే అవుతుందా? అయితే మనం ఏం చేయాలి? 1వ తారీఖు నాడు డిసెంబర్ నాడు అందరం కలిసి పోవాలి. మన జాతిని మనం కాపాడుకోవాలి. అవునా కదా? జాతికి కాపాడుకోవాలనుకుంటే అందరూ కూడా అరే నేను ఇంట్లో ఉంటే ఆమె పోతుంది కదా అని అనుకుంటే అది కాదు. అవునా కదా? అయితే మనము మన జోష్తోని మన సత్తా మనం చూపించుకోవడానికి పెద్ద ఎత్తున మనం పోయి ఆ మీటింగ్ సక్సెస్ చేస్తేనే మనకు ఫలితాలు వస్తాయి. ఎందుకంటే మనం కూడా అందరికీ ఓటేసి గెలిపించినాం కదా, వాళ్ళకి భయం పెట్టాలన్నా వద్దా? ఎట్లా పెడతాం మనం భయము? ఇప్పుడు 4 సంవత్సరాలు ఉన్నాయి ఇంకా ఎలక్షన్లు. మనం ఇప్పుడు ఈ మీటింగ్ విజయవంతం చేసుకుంటే అందరూ కూడా రావాలి క్రమశిక్షణ. ఎందుకంటే మేము నాగర్ కర్నూలులో మొన్న మీటింగ్ పెట్టినప్పుడు 50,000 మంది వచ్చిండ్రు. మేమే ఆశ్చర్యపడిపోయినాము ఇంతమంది ఎట్లొచ్చిందని. కానీ అప్పుడు మీటింగ్లో 5 గంటలు ప్రారంభమైంది మీటింగు, రాత్రి 9 గంటలు ముగింపు స్పీచ్ ఉండే. అందరు కూడా క్రమశిక్షణతోని మాలలు ఇప్పుడు ఎట్లయితే మీరందరూ కూడా ఎంత చిత్తశుద్ధిగా కూర్చొని వింటున్నారో ఆ 50,000 మంది కూడా 5 గంటల నుంచి 9 గంటల వరకు కూర్చున్నారు. మేము ఆదిలాబాద్ మీటింగ్ చేసినాము, కరీంనగర్, గోదావరి కని, ఇబ్రాహీంపట్నం, నిజామాబాద్ అన్ని మీటింగ్లు కూడా 4 నుంచి 5 గంటల సేపు మీటింగ్ అయ్యి అందరూ కూడా ఇదే సార్ మేము ఉన్నాము, మేము అందరం కూడా కలిసి విజయవంతము 1 డిసెంబర్ మీటింగ్ చేసుకుందామని చెప్పి అందరు కూడా మాట ఇవ్వడం జరిగింది. అయితే మేము అన్ని బస్తీలలో ఎందుకు పోతున్నామంటే ఈ హైదరాబాద్లో ఉంది మీటింగ్, మనం హైదరాబాద్ నుంచే ఎక్కువ మంది తరలించి రావాలి. ఏ ప్రాజెక్టు ప్రారంభించినా విపక్షాల నుంచి వ్యతిరేకత రావడం సహజమన్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. ప్రజా శ్రేయస్సు కోసం సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన మూసీ ప్రక్షాళన చేసి తీరుతామన్నారు. అందరూ మూసీ పునరుజ్జీవనానికి సహకరించాలని కోరారు స్పీకర్. వికారాబాద్ జిల్లాలో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాటర్ కాన్సెప్ట్ నీటి భద్రత మూసీ పునరుజ్జీవన్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. ప్రాంతానికి వస్తాయని చెప్పినప్పుడు మళ్ళీ అదే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారి సర్వే కోసం 7 కోట్ల రూపాయలు డిపిఆర్ కోసం మనం ఆ రోజు జీవో తీసుకొని వచ్చాం. తర్వాత ఇంతకుముందున్న పెద్దలు గౌరవ కేసీఆర్ గారు ఈ జూరాల ప్రాజెక్టు బ్యాక్ వాటర్ నుంచి వాటర్ను లిఫ్ట్ చేసి స్వర్గీయ కమతం రామరెడ్డి గారి ఊరు మమదాబాద్ దాకా తీసుకొని వస్తే గ్రావిటీతోని మొత్తం దగ్గర 22 మండలాలు మనయి, కొంత భాగం మహబూబ్నగర్, కొంత భాగం నల్గొండ జిల్లాలకు గ్రావిటీ ద్వారా ఈ నీరు పోతుంది. కానీ ఇంతకుముందున్న మాజీ ముఖ్యమంత్రి గారు ఈ ఆలోచనను తీసి పక్కకు పెట్టేసి మన వికారాబాద్ జిల్లా మెట్టు ప్రాంతం వర్షాధార మైనర్ ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు తప్ప మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు లేవు. మూసీ, ఈసీ, కాగ్నా నదులు ఉన్నా ఇవి చిన్నవి. వర్షాలు కురిసినప్పుడు వానాకాలంలో మాత్రమే నీళ్లు ప్రవహిస్తాయి. మన జిల్లాలోని భూములు సారవంతమైన రైతులు సారవంతమైన భూములు ఉన్నా సరైన సాగునీటి వసతులు లేవు. ఇది నిజం. గత 70 ఏళ్లలో ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వాలు ప్రయత్నం చేసినా పూర్తిగా ఫలితాలు రాలేదు. కృష్ణా, గోదావరి నదులు దూరంగా ఉండడంతో పాటుగా మన వికారాబాద్ ప్రాంతంలో ఎత్తులో ఉండడంతో సాగునీటిని తీసుకురావడం ఇబ్బందులు ఉన్నాయి. కొంచెం చల్లగా ఉంటాయి, పంట మంచిపోతుంది. తర్వాత గాలితోటి దుమ్ము వస్తుంది, ఆ న్యూట్రియన్స్ అన్ని సన్న దుమ్ములు ఉంటాయి, అవి అక్కడనే ఉండిపోతాయి, ఆ తడి కింద ఉంటుంది. దాని తర్వాత దీని కింద బ్యాక్టీరియా ఉంటుంది, బెనిఫిషియల్ బ్యాక్టీరియా పెరుగుతుంది. దాని తర్వాత అన్నిట్లో ముఖ్యమైనది అల్లం పెరగాలంటే దాన్ని ఎండ కావాలి. ఇది నీరంతా ఒక లేయర్ ఇది ఉంటుంది, అల్లం పెరగదు. తర్వాత లాస్ట్ కు కింది లేయర్ అది మునిగిపోయి అది ఎరువైంది. అంటే దీనికి విడిసైడ్స్ తక్కువ అవసరము. రైస్ ఇక్కడ పంట పండించేది ఎప్పుడు కూడా వరి, సోదరే పండిస్తున్నాము. ఇది కూడా దాని తర్వాత ఏమైంది, రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చినాయి, మేము సాగునీరు ఇస్తామని
కేంద్ర ప్రభుత్వాలు వచ్చినాయి, మేము ఇది ఎంత వరవండి మేము మద్దతు ధర ఇస్తాము, మరి ఇస్తాము, మా మంత్రి పెట్టి వారిని పండిస్తా ఉన్నాము. అప్పుడు అంతకుముందు ఎవరికి పొట్టలు లేకుంటే ఆరోగ్యం ఉంటే. హైదరాబాద్లో సేవరేజ్ ఓవర్ఫ్లో ఫ్రీ సిటీ లక్ష్యంగా 90 రోజుల స్పెషల్ డ్రైవ్ చేపట్టామన్నారు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి. డీసిల్టింగ్ పనులతో ఫిర్యాదులు తగ్గాయని చెప్పారు. ఇప్పటివరకు 1000 కిలోమీటర్లకు పైప్ లైన్ కు డీసిల్టింగ్ పూర్తి చేశామన్నారు. సిటీలో 80,000 మ్యాన్ హోల్స్ ను శుభ్రం చేశామని తెలిపారు. 46 రోజులుగా జరుగుతున్న ఈ డ్రైవ్లో క్షేత్రస్థాయి సిబ్బంది, అధికారుల పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి. అయ్యప్ప స్వామి భక్త బృందం శబరిమల మహాపాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. సికింద్రాబాద్ గణేష్ దేవాలయం నుంచి ప్రారంభమైన పాదయాత్ర 14వ రోజు ఏపీలోని రాప్తాడు నుంచి మరూర్ చేరుకుంది. అక్కడ స్వాములకు శ్రీనివాస్ రెడ్డి, సరిత, రమాకాంత్ రెడ్డి, పల్లవి స్వాగతం పలికి భిక్షను ఏర్పాటు చేశారు. ఇవాళ దాదులూరులో బస చేస్తారు స్వాములు. గురుస్వాములు ఆర్ఎల్ నాయక్, నవీన్ యాదవ్, శ్రీకాంత్, సుధాకర్, రింకు స్వాముల ఆధ్వర్యంలో శబరిమలకు పాదయాత్ర కొనసాగుతుంది. ఇల్లు తల్లిదండ్రులొదిలి భార్య పిల్లల బంధమొదిలి కానల్లో కాలి నడక సాగే యాత్ర అయ్యప్ప స్వామి భక్త బృందం గురుస్వాముల వెంట యాత్ర. కన్నె కత్తి గంట గదా పెరు స్వాముల జంట యాత్ర. మునుపెన్నడు చూడనిది దివ్య యాత్ర. వేణుగోపాలు సుశీల్ గురు స్వామి చూపిన యాత్ర పాదయాత్ర. పాదయాత్ర ఇది పాదయాత్ర. ఆ పంపా నది తీరానికి పాదయాత్ర. ఆ శబరీషుని సన్నిధికి పాదయాత్ర. శరణం స్వామి శరణం, శరణం స్వామి శరణం, శరణం స్వామి శరణం, శరణం స్వామి శరణం. పంచాయతీరాజ్ సంస్థల రిజర్వేషన్ను 22% నుంచి 42%కి పెంచిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య. అవసరమైతే రాజ్యాంగాన్ని సవరించాలన్నారు. ఏబీసీడీ గ్రూపులుగా వర్గీకరణ జరగాలన్నారు. ప్రభుత్వం ఈ విషయాలను పరిగణలోకి తీసుకుని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆర్ కృష్ణయ్య. కేవలం సుప్రీంకోర్టు గైడ్ లైన్ కాబట్టి 50% అనేది పర్మనెంట్ కాదు. అగ్రకులాలకు 10% రిజర్వేషన్ పెట్టినప్పుడే 50% సీలింగ్ పోయింది. ఇప్పుడు 60%. తమిళనాడులో 69% ఉంది రిజర్వేషన్. బీహార్లో 70% ఉన్నాయి. అక్కడ లేని సీలింగ్ ఇక్కడ ఎందుకు వస్తుందని చెప్పి మేము ప్రశ్నించాం. ఒకవేళ సుప్రీంకోర్టు మొండికేసి కాదు పోదంటే బీసీ వ్యతిరేక వైఖరితో అంటే రాజ్యాంగాన్ని సవరించైనా రిజర్వేషన్లు పెట్టాలని చెప్పి అందుకోసం కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు పెట్టాలి, ఇండియా కూటమి నుంచి అధిగమించాలని చెప్పాను. బీసీల పైన డెడికేషన్ చేస్తున్న సమగ్ర సర్వే పైన రకరకాల అపోహలు ఉన్నాయి. గ్రామ స్థాయిలో పథకాలు రావని చెప్పేసి, పూర్తి వివరాలు చెప్తే పథకాలకు లింకు పెడతారని చెప్పేసి కొన్ని వర్గాలు దుష్ప్రచారం చేస్తున్నాయి. మరి డెడికేటెడ్ కమిషన్ ఈ విషయం పైన స్పందించి ప్రజల్లో అవగాహన తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ పథకాలకు ఇప్పుడు చేస్తున్న సర్వేకు ఏ రకమైన సంబంధం లేదు. ఇది కులగణనను, సామాజిక సంబంధమైన అంశాలను పరిగణలోకి తీసుకుని దానిపైన
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నేరేడ్మెట్లోని గ్రీన్ బావర్చి రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. రెస్టారెంట్లో బిర్యానీ తిన్న రవి అనే వ్యక్తికి వాంతులు విరేచనాలు కావడంతో హాస్పిటల్లో చేరాడు. బిర్యానీ తిన్న తర్వాతే తనకు ఫుడ్ పాయిజన్ అయిందని ట్విట్టర్లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకు కంప్లైంట్ చేశాడు. దీంతో ఆ రెస్టారెంట్పై రైడ్ చేసిన అధికారులు ఫుడ్ ఐటమ్స్ శాంపిల్స్ను తీసుకుని ల్యాబ్కు పంపించారు. రెస్టారెంట్ నిర్వాహకులకు నోటీసులు ఇచ్చారు. ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ వీహబ్ టీ వర్క్స్తో MOU కుదుర్చుకుంది యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్. ఇండియా టూర్లో భాగంగా బంజారాహిల్స్లో యూనివర్సిటీ ప్రతినిధులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. హైదరాబాద్లో ఇండస్ట్రీ అడ్వైజరీ బోర్డును నియమించింది. మెడ్టెక్ ఇండస్ట్రీతో పాటు హైయర్ ఎడ్యుకేషన్లో వస్తున్న మార్పులు ఇన్నోవేషన్స్కి నాంది కానున్నాయని ప్రకటించారు ప్రతినిధులు. ఇక భారత్ UK మధ్య సత్సంబంధాలకు ఈ మీటింగ్ మరింత దోహదపడుతుందన్నారు. From the school, which హైదరాబాద్ చైతన్యపురిలో జరిగిన రాబరీ కేసును కొన్ని గంటల్లోనే ఛేదించారు పోలీసులు. అల్కాపురి కాలనీలోని ఓ ఇంట్లో వృద్ధురాలిపై దాడి చేసి బంగారాన్ని ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు దుండగులు. దీంతో ఆమె ప్రతిఘటించడంతో అక్కడి నుంచి పరారయ్యారు. బాధితురాలి కంప్లైంట్తో సీసీ కెమెరాల ఆధారంగా సంగమేష్, వంశీలను గుర్తించి పట్టుకున్నారు పోలీసులు. బీటెక్ పూర్తి చేసిన సంగమేష్ చెడు అలవాట్లకు బానిసై దొంగతనాలు చేస్తున్నాడని తెలిపారు. ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు సిఐ గురుస్వామి. తెలుగు రాష్ట్రాల్లో అయ్యప్ప భక్తులకు కొదవలేదు. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏడాది కార్తీక మాసంలో అయ్యప్ప మండల దీక్ష ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రయాణాలు చేసేలా ప్లాన్ చేసుకుంటారు భక్తులు. 41 రోజుల పాటు కఠినమైన దీక్షను చేపట్టి ఇరుముడి కట్టి శబరిగిరులకు వెళ్లి మణికంఠుడిని దర్శించుకుంటారు. తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం ప్రత్యేక రైళ్లను ఆపరేట్ చేస్తోంది దక్షిణ మధ్య రైల్వే. దాదాపు 200కు పైగా స్పెషల్ ట్రైన్స్ను అందుబాటులోకి తెస్తున్నారు రైల్వే అధికారులు. కేరళలో కొలువైన అయ్యప్ప దర్శనానికి తెలుగు రాష్ట్రాల నుంచి లక్షల మంది భక్తులు వెళ్తుంటారు. కార్తీక మాసంలో అయ్యప్ప దీక్ష చేపట్టి ఇరుముడులను శబరిమలలో సమర్పిస్తూ ఉంటారు. ఈ ఏడాది అయ్యప్ప స్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరగనుందంటున్నారు అధికారులు. అయ్యప్ప స్వాముల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రత్యేక రైళ్లు నడపనుంది. నవంబర్ 14 నుంచి శబరికి వెళ్లే వారి కోసం స్పెషల్ ట్రైన్స్ను ఆపరేట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు 60 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చారు. రానున్న రోజుల్లో 200కు పైగా స్పెషల్ ట్రైన్స్ నడపనున్నారు అధికారులు. అయితే నవంబర్ నుంచి జనవరి వరకు ప్రత్యేక రైళ్ల రాకపోకలు సాగనున్నాయి. అయ్యప్ప భక్తులు శబరిమలకు వెళ్ళే ఈ సీజన్ని పురస్కరించుకొని సౌత్ సెంట్రల్ రైల్వే శబరిమలకు ప్రత్యేకించి ఇప్పటివరకు 42 స్పెషల్ ట్రైన్స్ను అనౌన్స్ చేయడం జరిగింది. ఇది నవంబర్ 14 నుంచి స్టార్ట్ అయ్యాయి. అలాగే ఇంకా ఫర్దర్ కూడా మేము అనౌన్స్ చేస్తూ ఉన్నాం. అంటే శబరిమల మొత్తం తీర్థయాత్ర జరిగేది జనవరి 2 వరకు కూడా స్పెషల్స్ మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే 42 ఆల్రెడీ అనౌన్స్ చేశాము. ఇంకా 18 ఇవాళ అనౌన్స్ చేస్తూ ఉన్నాం. ఫర్దర్గా కూడా ఇంకా త్రూఅవుట్ దిస్ ఫెస్టివ్ సీజన్కి సంబంధించి అప్ టు ఎండ్ ఆఫ్ ద జనవరి ఇంకా ఫర్దర్గా కూడా ట్రైన్స్ ప్లాన్ చేస్తూ ఉన్నాం. తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. వారిలో 10% మినహా 90% వరకు రైళ్లలోనే వెళ్తారు. ఇప్పటికే చాలా మంది ట్రైన్స్ రిజర్వేషన్ చేయించుకున్నారు. ఇంకా చాలా మంది భక్తులకు టికెట్లు దొరకడం లేదు. దీంతో ఆ భక్తులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. దాదాపు 200కు పైగా ప్రత్యేక రైళ్లను నడపనున్నామని తెలిపారు అధికారులు. ఈ స్పెషల్ ట్రైన్స్లో ప్రత్యేక ఛార్జీలు ఉంటాయని చెబుతున్నారు రైల్వే అధికారులు. సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ, మౌలాలి, నాందేడ్ నుంచి కేరళలోని కొట్టాయం, కొల్లంకు ప్రత్యేక రైళ్లను నడపనున్నారు రైల్వే అధికారులు. శబరి రైలుతో పాటు స్పెషల్ ట్రైన్స్ వినియోగించుకోవాలని భక్తులకు సూచిస్తున్నారు. అయితే గతేడాది 188 ప్రత్యేక రైళ్లను నడిపామన్నారు రైల్వే అధికారులు. ముఖ్యంగా మనకు సికింద్రాబాద్ నుంచి కొట్టాయం, కొల్లంకి సికింద్రాబాద్ నుంచి ఉన్నాయి, హైదరాబాద్ నుంచి, కాచిగూడ నుంచి, మౌలాలి నుంచి, అలాగే మచిలీపట్నం నుంచి కూడా ఈ 2 డెస్టినేషన్స్కి వేశాము. నాందేడ్ నుంచి కూడా స్పెషల్ ట్రైన్స్ అనౌన్స్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఎన్ రూట్లో ఇంపార్టెంట్ స్టేషన్స్ అయిన 2 తెలుగు రాష్ట్రాల్లోని ఇంపార్టెంట్ స్టేషన్స్లో కూడా హాల్ట్ ఉంటుంది. అదే ముఖ్యంగా మనకి రెగ్యులర్గా శబరి ఎక్స్ప్రెస్ ఉంటుంది. ఇంకా మిగతా రెగ్యులర్ ట్రైన్స్లో
అంటే రద్దీ ఎక్కువ ఉండడం వల్ల ఈ స్పెషల్ ట్రైన్స్ అంటే ప్రతి సీజన్లో అనౌన్స్ చేసినట్టుగానే ఇప్పుడు కూడా అనౌన్స్ చేశాము. రానున్న సంక్రాంతి పండుగ కోసం కూడా 60 డేస్ ఫ్రీ ట్రైన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. మకర సంక్రాంతి నాడు శబరిలో ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు వెళ్లాలనుకుంటారు. ఇందుకు తగ్గట్టుగానే రైల్వే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్ని రోజులుగా చలి తీవ్రత పెరగడంతో పాటు పొగమంచు దట్టంగా కమ్ముకుంటుంది. దీంతో ఉదయం బయటికి రావాలంటే భయపడుతున్నారు జనాలు. నగరంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో పార్కులకు వెళ్లే మార్నింగ్ వాకర్స్ తగ్గుతున్నారు. వాకింగ్, జాగింగ్ చేయడం కోసం ఆలస్యంగా వెళ్తున్నారు. చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు డాక్టర్లు. హైదరాబాద్లో కొన్ని రోజులుగా చలి తీవ్రత పెరిగింది. ఉదయం పొగమంచు కమ్ముకోవడంతో రోడ్లపై వాహనదారులు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. తెల్లవారుజామున బయటికి రావాలంటేనే భయపడుతున్నారు జనం. వాకింగ్ చేసేవారు ఆలస్యంగా బయటకు వస్తున్నారు. రాష్ట్రంలో చలి పంజా విసురుతుంది. వారం రోజులుగా పగటిపూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. తూర్పు, ఈశాన్యం నుంచి గాలులు వీస్తున్నాయి. దీంతో చాలా జిల్లాల్లో 12 నుంచి 15 డిగ్రీల మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, రామగుండం, హకీంపేట, హన్మకొండతో పాటు హైదరాబాద్ శివార్లలో చలి తీవ్రత పెరిగింది. చలి తీవ్రతతో జనాలు ఉదయం బయటికి రావాలంటే 1-2 సార్లు ఆలోచిస్తున్నారు. హెల్తీ లైఫ్, ఫిట్నెస్, ఫ్రెష్ ఎయిర్ కోసం సిటీలోని పార్కులోకి అధిక సంఖ్యలో వెళ్తుంటారు వాకర్స్. వింటర్ సీజన్ రావడంతో రోజు రోజుకు రద్దీ తగ్గుతుంది. ఎక్కువ మంది వాకర్స్ సాయంత్రం వేళ వాకింగ్, జాగింగ్ ను ప్రిఫర్ చేస్తున్నారు. వింటర్ వస్తున్నా కొంచెం లేట్ అవుతూ ఉంటుంది. సమ్మర్ వస్తామంటే కొంచెం ఎర్లీగా వస్తుంటాం. యూజ్ ఈ స్వెటర్స్, మఫ్లర్స్, మంకీ క్యాప్స్ అవన్నీ చేసుకుంటాము. మోస్ట్లీ 80% ఏమో అంత సీనియర్ సిటిజన్స్ ఉంటారు ఇక్కడ పార్క్లో. కొద్దిమంది యూత్ చాలా తక్కువ మంది వస్తారు. సో రెగ్యులర్లీ పీపుల్ కమ్. కొంతమంది రారు, కొంతమంది తట్టుకునే వాళ్ళు వస్తారు, కొంతమంది స్వెటర్స్ అవన్నీ వేసుకొని వస్తారు, కొంతమంది జాగ్రత్తలు తీసుకుంటారు. బట్ జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వింటర్లో. చలి పంజా విసరటంతో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్స్. రానున్న రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉందని, చిన్నపిల్లల్ని, వృద్ధులను జాగ్రత్తగా చూసుకోవాలంటున్నారు. హైదరాబాద్ విద్యానగర్లోని సీతారామచంద్ర స్వామి దేవాలయంలో లక్ష్మీ గణపతి హోమం నిర్వహించారు ఆలయ చైర్మన్ కిషన్ రావు. గణపతికి ప్రీతికరమైన చవితి రోజు కావడంతో హోమం చేశామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. సనాతన ధర్మాన్ని కాపాడేందుకు పురాతన ఆలయాల్లో హోమాలు నిర్వహిస్తున్నామన్నారు ప్రసాద్. దాన్ని పూజ తీసుకుని ఇలా కళ్ళ దగ్గర పెట్టుకోండి. అంటే తలకి దగ్గరలో పెట్టుకుని మన పెట్టేసింది. ముఖ సమం ప్రచార్య బ్రాహ్మణం దక్షిణతో దర్భేషు నిసాధ్య. ఇలా ఇచ్చేసింది. బ్రాహ్మణం దక్షిణతో దర్భేషు నిసాధ్య. అస్మిన్ అవకహోపాక్య అస్మిన్ నో లక్ష్మీ గణపతి పూర్వక రుద్రహరణ పూర్వక మన్య సూక్త ఆంజనేయ మూలమంత్ర. చెరువులు, పార్కులు, ఓపెన్ స్థలాలు కబ్జా అయినట్లు నిర్ధారణ అయితే హైడ్రా పరంగా తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు కమిషనర్ రంగనాథ్. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో పర్యటించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. భూ కబ్జాలు, చెరువు ముంపుపై స్థానికులు ఫిర్యాదు చేయడంతో అక్కడికి వచ్చారు. కాలనీ వాసులతో కలిసి పెద్ద చెరువును పరిశీలించారు. 99 ఎకరాల విస్తీర్ణం గల పెద్ద చెరువు పరిరక్షణకు ప్రభుత్వంతో చర్చలు జరిపి ప్రత్యేక టీం ఏర్పాటు చేస్తామన్నారు. పద్మావతి నగర్ కాలనీలోని మాజీ ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి కబ్జాపై ఫిర్యాదు వచ్చిందని సర్వే చేయించి న్యాయం జరిగేలా చూస్తామన్నారు రంగనాథ్. కొన్ని మాకు వచ్చినటువంటి నిర్దిష్టమైన కంప్లైంట్స్ మీద మేము ఇక్కడికి రావడం జరిగింది. సో మా టీంతో పాటు ఇతర విభాగాలు, ఇరిగేషన్, ఇంకా ఇతర డిపార్ట్మెంట్స్ వాళ్ళని కూడా మేము ఈ విజిట్లో వాళ్ళని కూడా భాగస్వాములు చేసి మేము ఇక్కడ ఫీల్డ్ ఎంక్వైరీ కోసం రావడం జరిగింది. సో దాంట్లో ప్రధానంగా ఈ అమీన్పూర్ పెద్ద చెరువు దాని యొక్క ఎక్స్టెంట్ గురించి కూడా అక్కడ స్థానికంగా చాలామంది వాళ్ళ కంప్లైంట్స్ ఉన్నాయి. సో ఆ చెరువు విస్తీర్ణం యాక్చువల్గా లేక్ మెమోయర్స్ ప్రకారము, ఒరిజినల్ రికార్డ్స్ ప్రకారం వారు చెప్పడం దాన్ని బట్టి అరౌండ్ 90-95 ఏకర్స్ ఉన్నాయని అంటున్నారు. బట్ ఇప్పుడు ప్రస్తుత విస్తీర్ణత వచ్చేసి దాని దాదాపు 400 ఏకర్స్ అట్లా ఉన్నాయి. సో దాంట్లో అక్కడ కొంత ఏది వేర్లు అంటే అలుగులు మూసివేయటం లేదా స్లూయిస్లు మూసివేయటం, ఇవన్నీ దానివల్ల చెరువు విస్తీర్ణత పెరిగి చాలామంది లేఅవుట్స్, వేలాది మంది వాళ్ళ యొక్క లేఅవుట్ ఏదైతే ప్లాట్లు ఉన్నాయో అవన్నీ కూడా అవి మునిగిపోయినాయి అనేది వాళ్ళ కంప్లైంట్.
ఫ్యాషన్ ప్రియుల కోసం సిటీలో మరో డిజైనర్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. హైదరాబాద్ తాజ్ కృష్ణాలో వెడ్డింగ్ కలెక్షన్ ఎగ్జిబిషన్ ను నటి దివి ప్రారంభించారు. 2 రోజుల పాటు జరిగే ఈ ఎగ్జిబిషన్ లో వెడ్డింగ్ సీజన్ కోసం డిజైన్ చేసిన స్పెషల్ డ్రెస్సెస్, లేటెస్ట్ ట్రెండ్ యాక్సెసరీస్, ప్రత్యేకంగా డిజైన్ చేసిన బంగారు ఆభరణాలు, శారీస్ ప్రజలను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. దేశంలోని టాప్ 50 డిజైనర్లు డిజైన్ చేసిన కలెక్షన్ స్టాల్స్ ఏర్పాటు చేశామన్నారు ఆర్గనైజర్స్. హైదరాబాద్లో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం కోసం భూసేకరణపై డిప్యూటీ కలెక్టర్లు, సబ్ రిజిస్టర్లు, సర్వేయర్లతో సమావేశమయ్యారు కలెక్టర్ అనుదీప్. ఎలివేటెడ్ కారిడార్ల భూసేకరణ కోసం ప్రైమరీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. రాష్ట్ర రహదారి 1 ప్యారడైజ్ జంక్షన్ నుండి శామీర్పేట్ ఓఆర్ఆర్ జంక్షన్ వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మించనుంది ప్రభుత్వం. జాతీయ రహదారి నెంబర్ 44 ప్యారడైజ్ జంక్షన్ నుండి డైరీ ఫామ్ వరకు ఎలివేటెడ్ కారిడార్ను ఏర్పాటు చేయనున్నారు. భూసేకరణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించిన కలెక్టర్ అనుదీప్.